అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'గ్రీష్మ వ్లాగ్స్'. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చి బగారా రైస్. అది కూడా ఈజీ మెథడ్‌లో ఎలా చేయాలో చూద్దాం. నేను 3 గ్లాసులు బాస్మతి రైస్‌తో చేస్తున్నాను. ముందుగా ఈ బాస్మతి రైస్‌ని 2 సార్లు వాష్ చేసుకొని ఒక అరగంట సేపు నానపెట్టుకోవాలి. తర్వాత ఒక డబరాలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. బగారా రైస్‌లో నెయ్యి ఫ్లేవర్ చాలా టేస్టీ వస్తుంది. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత షాజీరా వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. తర్వాత 4 నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. బగారా రైస్ అంటే ఎక్కువ స్పైసెస్ యాడ్ చేయకుండా లైట్‌గా ఉండే ఐటెమ్స్‌తో ఈజీగా చేసుకునే పద్ధతి నేను చెప్తున్నానిప్పుడు. దీని తర్వాత మీకు కావాలంటే ఒక 4 లవంగా, ఒక 3 స్టార్ పువ్వులు, అలాగే ఒక 2 మరాఠీ మొగ్గ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్‌లోకి టర్న్ అయిపోవాలి. అప్పుడు వరకు మీడియం ఫ్లేమ్‌లోనే మనం మంచిగా కుక్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి బిర్యానీ ఆకు వేసుకుంటే ఫ్లేవర్ బావుంటుంది. కాబట్టి నేను ఒక 2 బిర్యానీ ఆకు చింపి వేసుకున్నాను. వీటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీడియో ముందుకెళ్ళే ముందు మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసేసుకోండి. అలాగే మీకు నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో నాకు కింద కమెంట్ చేయండి. ఇక వీడియోలోకెళ్ళిపోదాం. అలాగే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆయిల్ ఎక్కువ వేస్తే మనం చేసిన రైస్ అంతా ఆయిలీగా ఉంటుంది. కాబట్టి తక్కువగా తగ్గించుకొని ఆయిల్ వేసుకోండి. ఇక్కడ చూస్తున్నారుగా ఈ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్‌ని. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. పేస్ట్ ఎప్పుడు వేయొద్దు బగారా రైస్‌లో. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని మంచిగా పచ్చి వాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఇవన్నీ పచ్చి వాసన పోయినంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసిన ఐటెమ్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ ఎలాగా అంటే బగారా రైస్‌కి గానీ, బిర్యానీకి గానీ మనం కుక్కర్‌తో చేయనప్పుడు ఇలాగ గిన్నెలో చేస్తున్నప్పుడు గ్లాస్‌కి గ్లాసున్నర వాటర్ వెయ్యాలి. అంటే నేనిక్కడ 3 గ్లాసుల రైస్‌తో చేస్తున్నాను కాబట్టి 4:30 గ్లాసులు వాటర్ అయితే వేశాను. అలాగే మీరు ఒక గ్లాస్‌తో చేసుకుంటే గ్లాసున్నర వాటర్ మాత్రమే వేయండి. ఇదే కరెక్ట్ మెజర్‌మెంట్. నేను చెప్పిన దానికంటే ఎక్కువ వాటర్ వేస్తే మీకు ముద్ద ముద్దగా వచ్చేస్తుంది రైస్ అంతా. అలాగే తక్కువేస్తే మీకు సరిగ్గా ఉడకదు. సో, నేను చెప్పింది కరెక్ట్ మెజర్‌మెంట్. వాటర్ వేశాక మూత పెట్టేయాలి. హై ఫ్లేమ్‌లో మంచిగా వాటర్‌ని బాయిల్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారుగా ఇలాగ రోలింగ్ బాయిలింగ్ అయినంత వరకు మంచిగా వాటర్‌ని బాయిల్ చేయాలి. తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్‌ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మీరు వాటర్ ఏసినప్పటి నుంచి స్టవ్ హై ఫ్లేమ్‌లో ఉండాలి. అది కూడా ఎప్పటి వరకు కూడా చెప్తాను. రైస్ అంతా వేసిన తర్వాత సాల్ట్‌ని మనం వేసుకోవాలి. మీకు రుచికి తగ్గినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. కల్లుప్పైతే బెటర్ బావుంటుంది. ఓకే. ఇప్పుడు రైస్ అంతా వేసిన తర్వాత మూత పెట్టి ఒక 6 మినిట్స్ హై ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. 6 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్‌లో వాటర్ అంతా ఎగిరిపోయినంత వరకు లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ వేసేసాం కాబట్టి మంచిగా మొత్తం కలుపుకొని సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకోండి. సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. అలాగే కలిపిన తర్వాత మూత పెట్టుకొని 6 మినిట్స్ అయితే మంచిగా కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్‌లో. మన ఇంట్లో చికెన్, మటన్ ఐటెమ్స్ చేసుకున్నప్పుడు ఈ రైస్ కాంబినేషన్‌గా చాలా బావుంటుంది. నేను మూత పెట్టిన 6 మినిట్స్‌కి నాకైతే ఇలా వచ్చింది. దీని తర్వాత మనం మొత్తం లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు. మళ్ళీ మూత పెట్టి కొంచెం వాటర్ తడి ఉంటుంది. అప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారుగా ఇలాగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు దాన్ని కదపకూడదు. అప్పుడైతే మనం దింపినప్పుడు లైట్‌గా ఉన్న వాటర్ కూడా లేకుండా బగారా రైస్ అనేది పొడి పొడిగా రెడీ అవుతుంది. ఇంతేనండి బగారా రైస్. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఫీడ్‌బ్యాక్ నాకు కమెంట్ చేయండి. అండ్ వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్, లైక్ మర్చిపోవద్దు.